ఈ దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ లేదా భారత విప్లవ పంథ దానికి సంబంధించి ఒక చర్చ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు భారత విప్లవ పంథ ఏంటి అనేది 1940ల నుంచే మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ సాయుధ విప్లవ పోరాటం నాడే పార్టీలో రెండు రకాల చర్చలు సాగినాయి. భారతదేశంలో సాయుధ విప్లవ పంథ చైనా మార్గంలో అనుసరించాలా, రష్యా మార్గంలో చేయాలా అనేది. అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం మన మార్గం చైనా మార్గం అని చెప్పి అది అవలంబించినందుకే తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. ఆ తర్వాత 1951లో సాయుధ పోరాట విరమణ తర్వాత 16 ఏళ్ల తర్వాత కానీ మళ్ళీ సాయుధ విప్లవ పోరాటం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ ఎజెండాలోకి రాలేదు. నక్సల్బరీ తిరుగుబాటు తర్వాత కామ్రేడ్ చారు మజుందార్ దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ ద్వారానే మన దేశంలో విప్లవం సాధ్యం అవుతుంది అని సూత్రీకరించి అంతటి ముందటి కంటే అంటే తెలంగాణ సాయుధ పోరాట కాలం నాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఆ పార్టీ నాయకత్వంలో పూర్తి కేంద్ర కమిటీలో పూర్తి అంగీకారం లేదు సాయుధ పోరాట పంథా గురించి. కానీ నక్సల్బరీ తర్వాత ఏర్పడిన సిపిఐ ఎంఎల్లో దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా ద్వారానే భారతదేశంలో విప్లవం వస్తుందని ఎంచుకొని ఈ దేశాన్ని అర్ధవలసార్థ భూస్వామ్యం అని సూత్రీకరించి భారతదేశంలో విప్లవోద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చరిత్ర ఇందులో ఈ దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ ఒక 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ వేణుగోపాల్ వాసుదేవరావు వల్ల ఇది ప్రశ్నార్థకమైంది. వాళ్ళు దీన్ని ఒక ప్రశ్నార్థకం చేయదలుచుకున్నారు. మన దేశంలో వేణుగోపాల్ మాటల్లోనే చెప్పాలంటే ఇకపై సాయుధ పోరాట పంథ లేదా ప్రాంతాల వారీగా రాజ్యాధికారం చేపట్టి దేశంలో విప్లవాన్ని విజయవంతం చేసే పంథ ఆ దీర్ఘకాల సాయుధ పోరాట పంథ ఇకపై మన దేశానికి అన్వయించడం సాధ్యం కాదు అని, కాబట్టి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయాలి అని ప్రతిపాదించాడు. ఇందులో దానికోసం తాత్కాలిక సాయుధ పోరాట పంథ అని చెప్పడం కోసం, తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ అని చెప్పడం కోసం ఆయన 1977లో కామ్రేడ్ కేఎస్ ఏదైతే అప్పుడు సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని అన్నాడో దాన్ని ఉదహరిస్తూ అప్పుడు అతివాద దుస్సాహసిక పంథా నుండి బయటపడేయడానికి కామ్రేడ్ కేఎస్ ఎట్లాగైతే సాయుధ పోరాట విరమణను ప్రతిపాదించి చాలా అద్భుతంగా ప్రజా ఉద్యమాలని, ప్రజా సంఘాలను నిర్మించి, ప్రజా పోరాటాలు నిర్మించి మళ్ళీ విప్లవోద్యమాన్ని ముందుకు నడిపాడో అట్లా ఈరోజు సాయుధ పోరాటం తాత్కాలికంగా విరమించాలని వేణుగోపాల్ తన లేఖలో రాశాడు. కానీ ఆ కామ్రేడ్ కేఎస్ ప్రతిపాదించిన సాయుధ పోరాట విరమణ నాడు ఆయన దీనికి ఏమాత్రం సంబంధం లేదు వేణుగోపాల్ ప్రస్తావించిన దానికి. ఎందుకంటే కామ్రేడ్ కేఎస్ ఆ రోజు ఎంతగా ఆ రోజు ఉన్న అతివాస దుస్సాహసిక పంథా నుండి బయటపడేయడానికి అప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించడానికి ఆ రోజు జరుగుతున్నవి కొన్ని సాయుధ పోరాటం పేరుతో జరుగుతున్న సాయుధ చర్యలు మాత్రమే, నిజంగా అది సాయుధ పోరాటం కాదు. కాబట్టి నిజమైన సాయుధ పోరాటాన్ని నిర్మించడానికి ప్రజా పునాదిని పెంచుకోవడానికి, పైగా ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడానికి ఆ పిలుపు ఇచ్చి ప్రజా సంఘాలని, ప్రజా ఉద్యమాలని, విప్లవ పోరాటాన్ని నిర్మించడానికి కామ్రేడ్ కృషి చేశాడు. దాని ఫలితమే దీర్ఘకాలిక పీపుల్స్ వార్ పార్టీ ఎదుగుదల, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం. అయితే ఆనాడు కేఎస్ ఉద్యమ విరమణ, సాయుధ పోరాట విరమణ అని అన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఆయన పార్టీ దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకెళ్లి గవర్నమెంట్కి అప్పచెప్పాలని చెప్పలేదు. రహస్యంగా ఉన్న పార్టీని బహిరంగంగా మొత్తం నాయకత్వం అంతా బహిరంగం కావాలని చెప్పలేదు. కొంతమంది అవసరాల రీత్యా అప్పటికి అవకాశం ఉన్నవాళ్ళు, రహస్య జీవితంలో ఉన్నవాళ్ళైనా కొంతమంది బహిరంగ జీవితంలోకి కొద్దిమంది వచ్చి ఉండొచ్చు. కానీ అది
కాన్షియస్గా పార్టీ ఎవరిని పంపాలి, ఎవరిని లోపల ఉంచుకోవాలి అనే కాన్షియస్గా చేసి ఆ నిర్ణయాల ప్రకారం చేసింది. కానీ అంతే మూకుమ్మటిగా మొత్తం ఆయుధాలని ప్రభుత్వానికి అప్పచెప్పి రహస్య పార్టీ అంటూ లేకుండా చేసి బహిరంగంగా ఇప్పుడు ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది అని వేణుగోపాల్ ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ కేసు అనలేదు, చేయలేదు. దానికి తోడు వేణుగోపాల్ ఏమంటున్నాడు, మన దేశానికి మనం చైనా పంథాని గుడ్డిగా అనుకరించాము, మన దేశానికి రష్యా పంథానో చైనా పంథానో కాదు, భారతీయ పంథా అభివృద్ధి చేసుకోవాలి అని అన్నాడు. ఎవరైనా, ఏ విప్లవకారుడైనా, ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా మన దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగానే, ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగానే విప్లవం జరుగుతుందనేది చెప్పకపోతే అది కమ్యూనిస్టు పార్టీనే కాదు. తప్పనిసరిగా ఆయా దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగానే పార్టీలు, అది విప్లవోద్యమం కానీ ఇంకోటి ఏదైనా కానీ ఆయా నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగానే విప్లవం చేయవలసి ఉంటుంది. అయితే మార్క్సిస్ట్ తత్వశాస్త్రం మనకేం బోధిస్తుందంటే, ఒకటి యూనివర్సాలిటీ, ఒకటి పర్టికులారిటీ. అంటే ఒక నిర్దిష్టత ఉంటుంది, ఒకటి విశ్వజనీయత ఉంటుంది. దానికి ఆ రెండింటి మధ్య సంబంధం అది ఏమిటో తెలుసుకుని ప్రతి కమ్యూనిస్టు తెలుసుకోవాల్సిందే. విప్లవ పంథాకి సంబంధించిందైనా అదే మార్గం. దీనికంటే వెళ్లే ముందు మనం ఇది అన్నిటికీ తెలిసిన విషయాలైనా మళ్ళీ ఒకసారి ఈరోజు ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క వేణుగోపాల్ మాత్రమే, అంటే ఇది మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైన, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధిగా ఉన్న వేణుగోపాల్ లేవనెత్తిన ప్రశ్న కాబట్టి అది మాట్లాడుకోవాల్సిందే. కానీ అది మాత్రమే కాకుండా అంతకు ముందు నుంచే ఎప్పటి నుంచో కూడా ఇతర ఎంఎల్ పార్టీలు కానీ ఇతర కొంతమంది అంటే భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది అని వాదించేవాళ్ళు కానీ ఈ భారతదేశానికి దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా పనికిరాదు. అంతకుముందు ఇది ఏది జరగకముందు, ఈ కగారు కంటే ముందు కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో కొంతమంది భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం వచ్చింది కాబట్టి ఇప్పుడు సాయుధ పోరాట పంథా పనికిరాదు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి ఏం చేయాలని ఎప్పటి వాళ్ళ ఉద్దేశం? కాబట్టి మనం దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో విప్లవ పోరాటాలు కమ్యూనిస్టు విప్లవ పోరాటాలు రెండు పంథాల్లోనే ఇప్పటిదాకా జరిగాయి. అది ఒకటి రష్యాలో జరిగిన జనరల్ ఇన్సరెక్షన్, సామూహిక తిరుగుబాటు. రెండవది చైనాలో జరిగినట్టు దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా. రష్యాలో ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో అక్కడ లెనిన్ అంతకుముందే సూత్రీకరించాడు, రష్యాలో పెట్టుబడిదారీ సంబంధాలు పెరిగాయి అని. ఆ దానితో పాటు ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో రష్యా విప్లవం విజయవంతమైంది. మొదటి ప్రపంచ యుద్ధం ఒకసారి జరుగుతున్నది. జారు చక్రవర్తి చాలా బలహీనపడ్డాడు. సైన్యంలో తిరుగుబాటు ఉంది. ప్రజలు యుద్ధం వద్దు, శాంతి కావాలని కోరుకుంటున్నారు. అంటే రష్యా ఏదైతే ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నదో దాని కాదు, శాంతి కావాలని కోరుకుంటున్నారు. అది ఆ నిర్దిష్ట పరిస్థితుల్లో అంది వచ్చిన అవకాశాలను, ఎందుకంటే ఉదయం కామ్రేడ్ అజిత్ మాట్లాడుతూ చెప్పాడు, 1905 ఫిబ్రవరి నాటికి 1917 ఫిబ్రవరిలో కూడా లెనిన్ని అడిగినప్పుడు ఆయన నా జీవితకాలంలో జరుగుతుందో లేదో కానీ ఈ పద్ధతిలోనే ఈ పంథా ద్వారా మాత్రమే విప్లవ విజయవంతం అవుతుందని లెనిన్ మాట్లాడాడు. కానీ అదే 1917 అక్టోబర్కి ఆ 5-6 నెలల కాలంలోనే పరిస్థితులు అనుకూలించినప్పుడు సరైన నిర్ణయం తీసుకొని ఆ కేంద్ర కమిటీ కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో సార్వత్రిక తిరుగుబాటు ద్వారా రష్యాలో విప్లవం విజయవంతం చేశారు. అది అక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితులు. ఆ తర్వాత ఎందుకు ఇది ఒక జనరల్ పంథాగా రూపొందిందంటే అంతకుముందు కూడా పెట్టుబడిదారీ దేశాల్లో భూస్వామ్యం మీద తిరుగుబాటు జరిగినప్పుడు కూడా పెట్టుబడిదారీ దేశాలు ఏర్పడినప్పుడు కూడా ఆ పెట్టుబడిదారీ విప్లవాలన్నీ కూడా సార్వత్రిక తిరుగుబాటు ద్వారానే జరిగాయి. అట్లా అంటే అందుకే ఒక జనరల్ సూత్రీకరణ వచ్చింది, ఏమని, పెట్టుబడిదారీ దేశాల్లో సార్వత్రిక తిరుగుబాటు ద్వారా విప్లవం విజయవంతం చేయాలి అని. నిజానికి ఇవేవి లేకుండానే చైనాలో కూడా ఆ సార్వత్రిక చైనాకు సంబంధించి వచ్చినప్పుడు
మనం దీర్ఘకాలిక పోరాట పంతా చైనా అనుసరించింది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించిందని తెలుసు. కానీ మనకు మొదట్లో 1927లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ రష్యాలలోగా విప్లవం పట్టణాల్లో తిరుగుబాటు ద్వారా సాధించడానికి ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున వేలాది మంది కమ్యూనిస్టులని ఊచకోత గురి అయ్యారు. ఆ తర్వాతనే కామ్రేడ్ మాయావ నాయకత్వంలో మన లాంటి దేశంలో, ఇక అర్ధవలస అర్ధభూస్వామ్య దేశంలో, ఇక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితుల్లో, ఇక్కడ యుద్ధ ప్రభువులు ఉన్న దేశంలో, ఇక్కడ అర్ధ భూస్వామ్య సంబంధాలు ఉన్న దేశంలో పెట్టుబడిదారీ విధానం కాకుండా సామ్రాజ్యవాద తో పాటు కుమ్మక్కైన దళారీ పెట్టుబడిదారులు ఇక్కడ రాజ్యం వెళుతున్న రాజ్యాధికారంలో ఉన్న సందర్భంలో ఇక్కడ అంటే పైగా ఎంతో వెనుకబడిన ప్రాంతాలు, సాయుధ పోరాటానికి అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. ఆనాటికే కమ్యూనిస్టు పార్టీ వద్ద జాతీయ విప్లవంలో, అంతకుముందు జరిగిన జాతీయ విప్లవ కాలంలో మిగిలిన ఒక సెక్షన్ సైన్యం కూడా కమ్యూనిస్టు పార్టీ వద్ద ఉంది 1927 నాటికే. ఆ సైన్యాన్ని మీద ఆధారపడి ప్రాంతాల వారీగా అంటే గ్రామాలను చుట్టుముట్టి పట్టణాలను విముక్తి చేద్దాం అనే దీర్ఘకాలిక పంథ మావో అనుభవంతో, చైనా విప్లవ అనుభవంతో వికసింపజేశాడు. దాని తర్వాత చైనా విప్లవం విజయవంతమైన తర్వాత స్థూలంగా ఈ పంథానే ప్రపంచంలోని అర్ధభూస్వామ్య అర్ధవలస దేశాలన్నిటికీ వర్తించవచ్చు అనే ఒక సాధారణ సూత్రీకరణ జరిగింది. అంటే ఒక నిర్దిష్టమైన అనుభవం నుండి ఒక విశ్వజనీన సూత్రంలాగా, ఒక సాధారణ సూత్రంలాగా దాన్ని మావో అభివృద్ధి చేశాడు. ఎప్పుడైనా ఆనాడు మావో అయినా, అంతకుముందు లెనిన్ అయినా, మార్క్స్ ఎంగెల్స్ అయినా ఏ నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ మార్క్సిజం అని అన్నారు. అంటే మావో అర్ధవలస అర్ధభూస్వామ్య విధాలకు దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ అని చెప్పినంత మాత్రాన అదే మక్కిగా ఏ అర్ధవలస అర్ధభూస్వామ్య దేశంలోనైనా అదే వర్తిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి అట్లా వర్తించలేదు కూడా. అది మన భారతదేశంలో ఎట్లా జరిగిందో చూస్తే కూడా మనకు అది అర్థమవుతుంది. భారతదేశంలో స్థూలంగా మనం నక్సల్బరీ తిరుగుబాటు తర్వాత భారతదేశంలో కామ్రేడ్ చారు మజుందారు దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ మన మార్గం అని ఆనాటి సిపిఐఎంఎల్ నాయకత్వం సూత్రీకరించినప్పుడు దాంతోపాటు చైనా మార్గమే మన మార్గం అన్నది అట్లా అన్నా కూడా దాని అర్థం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ మన మార్గం అని. కానీ మరి ఆ రోజు కామ్రేడ్ చారు మజుందార్కు తెలియదా? ఆ రోజు సిపిఐఎంఎల్కి తెలియదా? ఏమని? అక్కడ చైనాలో మొదటి నుంచే కమ్యూనిస్టు పార్టీకి విప్లవ సైన్యం ఉంది, విముక్తి సైన్యం ఉంది. మన దేశంలో విముక్తి సైన్యం కదా, ఆయుధాలు కూడా లేవు కమ్యూనిస్టు పార్టీల దగ్గర. అంటే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అప్పుడు పోరాటం చేసినప్పుడు సాధించుకున్న కొన్ని ఆయుధాలు అక్కడిక్కడ ఉండొచ్చు, కానీ లేదు అంతకుముందు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా సాయుధ పోరాటం ఆ రకంగా జరగలేదు. కాబట్టి ఎక్కడ కమ్యూనిస్టుల దగ్గర ఆయుధాలు లేవు. అయినా ఆ రోజు దీర్ఘకాలిక పోరాట పంథ ఎంచుకున్నారంటే మన నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక్కొక్క విప్లవకారుణ్ణి, ఒక్కొక్క కార్యకర్తను తయారు చేసుకొని వాళ్ళు విప్లవ సైనికులుగా తయారు చేసుకొని సైన్యాన్ని నిర్మాణం చేయాలనే నిర్దిష్టమైన అంచనాతోనే ఆ పిలుపునిచ్చింది. మరి ఇది చైనా పంథానే మన దేశం గుడ్డిగా అనుకరించినట్లు ఎట్లా అవుతుంది? కాబట్టి ఆ ఎరుక మన దేశంలో ఎట్లా నిర్మించాలనే ఈ ఒక నమూనా మన దగ్గర ఏం లేదు. దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే ప్రజా విముక్తి సైన్యం ఏర్పడుతున్నా దానికి సంబంధించి మావో రచనలు ఎన్నో మనకు గైడెన్స్గా ఉపయోగపడేది. కానీ విప్లవ సైన్యాన్ని ఒక్కరొక్కరిగా సమీకరించి నిర్మించే అనుభవం ఏ చైనా నుంచి మనం నేర్చుకోలేదు. అది భారతదేశంలో నిర్దిష్టంగా నేర్చుకొని అన్వయించుకొని నిర్మించిన అనుభవమే. ఆ అనుభవం నుంచే ఆ తర్వాత కూడా ఫిలిప్పీన్స్లో, నేపాల్లో, పెరూలో జరిగిన విప్లవోద్యమాల అనుభవాల నుంచి ఈ దేశంలో 2 దశాబ్దాల పాటు అంటే 1980 నుండి, అంటే 1980 అని ఎందుకు అంటున్నానంటే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకబాటు పట్టిన తర్వాత చాలా చైతన్యయుతంగా అడవిలోకి గెరిల్లా దళాలను పంపి అడవిలో విప్లవోద్యమాన్ని సాయుధ పోరాట పంథాకు బీజప్రాయంగా
అటవీ ప్రాంతాల్లో, అంటే వెనుకబడిన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో విముక్తి ప్రాంతాలను నిర్మించాలనే లక్ష్యంతో 1980లో మొదటిసారి దళాలు పంపించారు. కాబట్టి 1980 నుంచి 2000 వరకు, అంటే ఒక 20 ఏళ్ల పాటు వందలాది వేలాది మంది కమ్యూనిస్టు విప్లవకారుల రక్త తర్పంతో వచ్చిన అనుభవంతో 2000 సంవత్సరం డిసెంబర్ 2 నాడు, అంతకుముందు సంవత్సరమే కామ్రేడ్ శ్యామ్ మహేష్ మురళీలను పట్టుకొని కాల్ చేసిన దాన్ని, అయితే ఆ రోజు డిసెంబర్ 2 నాడు 1999 నాడు వాళ్ళ ముగ్గురిని పట్టుకొని ప్రభుత్వం కాల్ చేసింది. ఆ 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పరచుకున్నది. అది మన దేశ అనుభవం నుంచి, నేపాల్ అనుభవం నుంచి, ఫిలిప్పీన్స్ అనుభవం నుంచి, ఈ మూడింటి అనుభవాల నుంచి అప్పటికి ఉన్న దళాలను, ప్లటూన్లను ఒక నిర్మాణంలోకి ఏర్పరిచి ఒక వ్యవస్థీకృతమైన ప్రజా సైన్యాన్ని మొట్టమొదటిసారిగా, అంటే నిజానికి చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యవస్థీకృత ప్రజా సైన్యం ఏర్పడ్డది 2000 డిసెంబర్ 2 నాడు. అంతకుముందు ఎప్పుడు పీడిత ప్రజలకు తమకంటూ ఒక సైన్యం లేదు. ఆదివాసీలు తిలకామంజీ నాయకత్వంలో, సిద్ధుకాను నాయకత్వంలో, కుమరం భీం నాయకత్వంలో, ఇట్లా రామ్జీ గౌండ్, గుండాదోర్ వీళ్ళ నాయకత్వంలో ఎన్నో తిరుగుబాట్లు చేసిండు, కానీ ఒక వ్యవస్థీకృత సైన్యం అని ఏర్పడలేదు. అది ఏర్పడింది మాత్రం పీపుల్స్ వార్ నాయకత్వంలో 2000 డిసెంబర్ 2 నాడు. అంటే భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లోనే, అది ఇక్కడి నిర్దిష్ట అనుభవాలతోనే ఇతర అనుభవాల నుంచి కూడా నేర్చుకుంటూ ఏర్పడిన పంథా అది, సైన్యం అది. అట్లా 2004లో ఆ పిఎల్జీ అనే పీపుల్స్ వార్ ఎంసీసీ మర్జర్ అయ్యి మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పిఎల్జీ అని, అప్పటిదాకా పీపుల్స్ గెరిల్లా ఆర్మీ అని ఉన్నదాన్ని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని పేరు మార్చుకొని అప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున గెరిల్లా సైన్యాన్ని నిర్మించే ప్రయత్నం సాగింది. అంటే ఇది ఈ దేశ నిర్దిష్ట అనుభవాలతోనే ఈ నిర్మాణం అంతా సాగింది. అంతేగాని చైనాను గుడ్డిగా అనుకరిస్తూ కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా చైనాలో చాలా తొందరగానే, అంటే 1-2 ఏళ్లలోనే తాంగ్షాన్ పర్వత ప్రాంతంలో, అంటే చింకాంగ్ కొండల్లో కామ్రేడ్ నాయకత్వాన విముక్తి ప్రాంతం ఏర్పడ్డది. కానీ మన దేశంలో మన అక్కడి పరిస్థితులు అవన్నీ నిర్దిష్టంగా ఉన్న అనుకూల పరిస్థితుల్లో విముక్తి ప్రాంతం ఏర్పడ్డది. అక్కడ ప్రజా విముక్తి సైన్యం లక్షల్లోకి చేరింది. కానీ మన దేశంలో పరిస్థితి అది కాదు. మన దేశంలో విముక్తి ప్రాంతం ఏర్పరచుకోవడానికి ఒక కర్తవ్యంగా పెట్టుకొని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ ఫిలిప్పీన్స్ అనుభవం నుండి, నేపాల్ అనుభవం నుండి, మన అనుభవం నుండి నేర్చుకొని ఇక్కడ గెరిల్లా బేస్లు నిర్మించాలి అని ఇక్కడ అనుకున్నాం. గెరిల్లా బేస్లు అంటే చైనాలో లాంటి విముక్తి ప్రాంతం కాదు. ఫిలిప్పీన్స్లో గెరిల్లా బేస్ కూడా చాలా చిన్నది. అంటే ఒక ప్లటూన్ ప్రాంతం ఉంటే ఆ ప్లటూన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మాత్రమే, అంటే ప్లటూన్ ఆపరేట్ చేసే ప్రాంతం మాత్రమే అక్కడ గెరిల్లా బేస్. కానీ ఇక్కడ గెరిల్లా బేస్ అన్నది అట్లాంటిది కాదు. సో సువిశాల ప్రాంతమైన కంటిగ్యూస్ ప్రాంతంలో గెరిల్లా బేస్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంటే ఏది కూడా ఇక్కడి నిర్దిష్ట పరిస్థితుల్లో, ఇక్కడి నిర్దిష్ట అనుభవాల నుండి రూపొందించుకున్న సిద్ధాంతాలే ఇవి. అంతేగాని చైనానో రష్యానో అనుకరించి నిర్మించుకున్న సిద్ధాంతాలు కావు అని చెప్పడానికి ఇంత వివరంగా చెప్పాను. అయితే ఇట్లా అయితే ఇప్పుడు మరి మాట్లాడుతుంది ఏంటి, సరే ఒకప్పుడు అంటే 1967-70 నాడు చారు మజుందార్ ఇది భారతదేశాన్ని అర్ధభూస్వామ్య దేశంగా విశ్లేషించినప్పుడు అది కరెక్టే. కానీ ఇప్పుడు చాలా, అంటే ఈ 50 ఏళ్లలో, ఈ 60 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి. భారతదేశంలో అప్పుడున్నట్లు పెద్ద పెద్ద భూస్వాములు లేరు, పెద్ద పెద్ద భూస్వామ్య అణిచివేత లేదు, ఎక్స్ట్రా ఎకనామిక్ కోయర్షన్ లేదు. కాబట్టి కూడా
ఆ రోజు ఆనాటి ఉన్న నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు కానీ దీర్ఘకాలిక పోరాటం గురించి. ఇప్పుడు అది పనికిరాదు. ఇప్పుడు మనం ఈ అంటే చాలా కమ్యూనికేషన్స్ వీటన్నిటిలో చాలా బలంగా అయింది కాబట్టి మనం పంతాన్ని ఇప్పుడు మార్చుకోవాలి అని కూడా వీళ్ళు వాదిస్తున్నారు. అయితే ఈ ఈ 6 దశాబ్ద కాలంలో మరి సామాజిక సంబంధాల్లో, ఉత్పత్తి సంబంధాల్లో మార్పు రాలేదా? తప్పనిసరిగా వచ్చాయి. ఈ 2 కారణాలతోటి ఈ సంబంధాల్లో మార్పులు వచ్చినాయి. ఒకటి, నక్సల్బరీ కాలం నుండి భారతదేశంలో జరిగిన విప్లవ పోరాటం, అంటే ప్రజా పోరాటాలు, రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటం దానికి చాలా ముఖ్యమైన కారణం. భూస్వామ్యం మీద చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో, పల్నాడు లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో, బీహార్లో, బెంగాల్లో, కొన్ని యూపీ ప్రాంతాల్లో ఇక్కడ అంతా కూడా చెలరేగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో సిపిఎంఎల్ నాయకత్వంలో, పీపుల్స్ వార్ ఎంసీసీ పార్టీ యూనిటీల నాయకత్వంలో, ఇతర ఎంఎల్ పార్టీల నాయకత్వంలో కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు పెద్ద ఎత్తున జరిగాయి. అది లిబరేషన్ కావచ్చు, ఇక్కడ ప్రజాపంత, జనశక్తి, ఎంఎల్ పార్టీలు కావచ్చు, వీటి నాయకత్వంలో కూడా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగాయి. ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు జరిగినప్పుడు దానికి ప్రతిస్పందనగా కూడా వీటిని అంటే రెడ్ రెవల్యూషన్ బదులు గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలి అని ఒక రకంగా అంటే పాలక వర్గాలు చాలా కాన్షియస్గానే వాళ్ళ దాంట్లో రాసుకొని, అంటే టు అవాయిడ్ రెడ్ రెవల్యూషన్ వీ హ్యావ్ టు బ్రింగ్ గ్రీన్ రెవల్యూషన్ అని. ఎర్ర విప్లవం రాకూడదంటే మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలని అమెరికా తన పత్రాల్లో రాసుకొని ఇక్కడ హరిత విప్లవానికి దారులు వేసింది. దాంట్లో 2 ప్రయోజనాలని, ఒక రాజకీయ ప్రయోజనం, రెండోది రాజకీయ ప్రయోజనం ఇప్పుడు మనం చెప్పినట్టు రెడ్ రెవల్యూషన్ బదులు గ్రీన్ రెవల్యూషన్ రావాలనేది, రెండోది సామ్రాజ్యవాదం తన మార్కెట్ను విస్తరించుకోవడం కోసం భారతదేశ సమాజాన్ని, ఇక్కడి ఇండస్ట్రీని కానీ, ఇక్కడి వ్యవసాయాన్ని కానీ తనకు అనుకూలంగా మలుచుకొని తన లాభాపేక్ష కోసం ఈ రెండింటి కారణంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ ఇటువంటి పోరాటాల వల్లనే 1/70 లాంటి యాక్ట్స్ వచ్చినది కూడా ఈ పోరాటాలనే. అంతకుముందు ఆదివాసులు చేసిన అనేక తిరుగుబాట్ల కారణంగా రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ముఖ్యంగా రాజ్యాంగ సభలో కామ్రేడ్ రాజు జైపాల్ సింగ్ చేసిన రాజ్యాంగ సభలో క్రమంలో చేసిన చర్చల వల్ల రాజ్యాంగంలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ రావడానికి చాలా దోహదం పడ్డ ఇది. దాని వెనకాల ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి. అట్లాగే శ్రీకాకుళం పోరాటం వల్ల ఇక్కడ 1/70 యాక్ట్ రావడం, ఇటువంటివన్నీ అంటే ఒకవైపు ప్రజా పోరాటాల వల్ల ఈ మార్పులు సంభవిస్తుంటే, అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా రావడానికి ఆ నేపథ్యం ఉంది, ఎంతో అరకొరగానైనా అమలు చేయడానికి. దాంతోపాటు ఇది ఒకవైపు ఈ అమలు చేయడం ఒకటైతే, రెండవది విప్లవ పోరాటాల వల్ల ఏమైంది, భూస్వాములు తమ భూముల్ని అమ్ముకోవడమో వీలైనంత వరకు అమ్ముకున్నారు, ప్రతిఘటన తగ్గినప్పుడు అమ్ముకున్నారు. ఆ అమ్ముకునే క్రమంలో మధ్యతరగతి రైతులు భూములు కొనుక్కుంటారు. దానికి వ్యతిరేకంగా 90ల్లో మనం అది చూసాం. దానికి వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు మధ్యతరగతి దీని మీద ఆంక్షలు విధించడం అవన్నీ కూడా ఈ చరిత్రలో భాగమైనవి. ఏదైనా అంటే ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాల వల్ల, విప్లవోద్యమ నాయకత్వంలో, విప్లవ పార్టీ నాయకత్వంలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం వల్ల కూడా ఈ మార్పులు జరిగినాయి. అట్లే సామ్రాజ్యవాదం తన అవసరాల కోసం కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత 90ల తర్వాత ఈ సామ్రాజ్యవాద సంక్షోభం పెరిగిన కొద్దీ గ్లోబలైజేషన్ పేరుతోటి, ప్రైవేటైజేషన్ పేరుతోటి, మనం ఏదైతే లిబరలైజేషన్ పేరుతోటి తీసుకొచ్చిన మార్పులన్నీ కూడా ఈ సంబంధాల్లో మార్పులు, అంటే గ్రామంలో వ్యవసాయ సంబంధాల్లో మార్పులు రావడానికి కారణమైనవి. అట్లే పరిశ్రమలు ఇవన్నీ పెరగటానికి ఇంకో రకంగా ఇవన్నీ కూడా కారణమైనవి. అయినంత మాత్రాన మరి ఇట్లా ఉత్పత్తి సంబంధాలు, ఈ పెట్టుబడి సంబంధాలు పెరిగిన, ఈ భూస్వామ్య సంబంధాలు వీక్ అయినంత మాత్రాన మరి సాయుధ పోరాట పంత కాబట్టి ఇక్కడ సాయుధ పోరాట పంత కాదు,
సార్వత్రిక తిరుగుబాటు లేదా సోషలిస్ట్ విప్లవం ఇప్పుడు చేయాలి అనే వాళ్ళు కూడా తయారయ్యారు. కానీ దీంట్లో రెండు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఒక విప్లవ పంథ అన్నప్పుడు అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి రాజకీయ పంథ, అంటే అందులో ఇమిడి ఉండేవే, అవి రెండు ఒకదానికొకటి పరస్పర సంబంధంలో ఉన్నవే. విప్లవ పంథ అంటే అందులో ఒక రాజకీయ పంథ ఉంటుంది, ఒక సైనిక పంథ ఉంటుంది. అవి రెండు ఒకదానితో ముడివేసుకొని ఉన్నవి. రాజకీయ పంథ అంటే ఉత్పత్తి సంబంధాలతోటి చాలా సన్నిహితంగా ముడిపడి ఉన్నది. అంటే ఉదాహరణకి ఒక పెట్టుబడిదారు దేశంలో అయితే అది సోషలిస్ట్ విప్లవం కావాలి, ఎందుకంటే అక్కడ పెట్టుబడికి కార్మికులకు మధ్య ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యం అవుతుంది. అట్లా కానప్పుడు అంటే అర్ధవలస అర్ధభూస్వామి దేశంలో అయితే దానికి సంబంధించిన మిత్రులు ఎవరు, శత్రువు ఎవరు, మిత్రువర్గాలు ఏవి, శత్రువర్గాలు ఏవి, ఏ వర్గాల మీద ఆధారపడి మనం విప్లవం చేయాల్సి ఉంటుంది, పునాది వర్గాలేంటి, మిత్ర వర్గాలు ఏమిటి, ఇవన్నీ దీనికి సంబంధించింది రాజకీయ పంథ. అంటే ఇక్కడ అర్ధవలస అర్ధభూస్వామ్య దేశాల్లో దళారీ బ్యూరోక్రాటిక్ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా కలుపుకొచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని నూతన ప్రజాస్వామిక విప్లవం తేవడం అనేది ఇది రాజకీయ పంథ. ఈ రాజకీయ పంథాను అమలు చేయడానికి ఉండే సైనిక పంథాలేంటి? ఇంతకుముందే మనం చర్చినట్టు సైనిక పంథాలు రెండు. ఒకటి సార్వత్రిక తిరుగుబాటు, రెండవది దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథ. పెట్టుబడిదారు దేశాల్లో సార్వత్రిక తిరుగుబాటు అనేది మనం చూసాం. మరి మన దేశం లాంటి దేశంలో ఇంకా రెండే ఉన్నాయి. దానికి మించి ఇంకో మూడో మార్గం ఏమీ లేదు. మూడో మార్గం అంటే పార్లమెంటరీ పంథ. అది విప్లవ పంథ కాదు. అంటే మార్క్స్ సెకండ్ ఇంటర్నేషనల్ కాలం నుండే బర్న్స్టీన్, ఆ తర్వాత క్రిస్చెవ్ శాంతియుత పరివర్తనని పార్లమెంటు ద్వారా అధికారం తీసుకురావచ్చు అని చెప్పే పంథ ఒకటి ఉంది. కానీ అది విప్లవ పంథ కాదు. కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. విప్లవ పంథాలు రెండే, దీర్ఘకాలిక పంథ లేదా సాయుధ తిరుగుబాటు పంథ, సార్వత్రిక తిరుగుబాటు పంథ. సో దీర్ఘకాలిక మన దేశంలో పెట్టుబడిదారి సంబంధాలు పెరిగిన ఇప్పుడు ఏ మేరకు పెరుగుతున్నాయి? మనం అంటే 50 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు, 40 ఏళ్లకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు, 90ల కంటే ముందు ఒకలా ఉంది, ఇప్పటికీ ఒకలా ఉంది. ఇంకా ఇప్పుడే లెనిన్ అన్నట్టు చెప్పాలంటే మన జీవిత కాలంలోనే విప్లవం జరుగుతుందని అనిపించడం లేదు. కాబట్టి జరుగుతుండొచ్చు కూడా. లెనిన్ 7 నెలల్లోనే ఆ మార్పు ఇదైంది. కాబట్టి కొన్నిసార్లు రాజకీయ మార్పులు ఒక దశాబ్దపు పరిణామాలన్నీ ఒక వారంలో కూడా జరగవచ్చు అని కూడా లెనిన్ అన్నాడు. కాబట్టి అట్లా జరగవచ్చు, అది దాని గురించి కాదు. కానీ అంటే అది ఏది జరిగినా, అటువంటి మార్పులు ఏది జరిగినా ఇది రెండు ఉన్న పంథాల్లో దీర్ఘకాలిక పంథ, దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథ లేదా సార్వత్రిక తిరుగుబాటు పంథ అన్నప్పుడు మన దేశంలో ఉన్న సామాజిక సంబంధాలు, ఉత్పత్తి సంబంధాలు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచించినా కూడా ఇక్కడ పెట్టుబడిదారు సంబంధాలు, వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారు సంబంధాలు ఖచ్చితంగా పెరుగుతున్నాయి. మునుపట్లాగా ఒక పెద్ద భూస్వామి వ్యతిరేకంగా భూమి లేని నిరుపేదల్ని దున్నేవారికే భూమి నినాదంతో ఎట్లయితే మొబిలైజ్ చేయగలిగినామో ఇప్పుడు అట్లా చేయలేకపోతుండొచ్చు. దాన్ని సమీకరించడానికి ఇంకేం చేయాలి అనేది అది సృజనాత్మకంగా అది తీసుకోవాలి. అది ఇప్పటి వరకు ఏ పార్టీ లేదా ఈ పంథాల గురించి చర్చ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అది సృజనాత్మకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా చేయవలసే ఉంది. దానికి తోడు కానీ అంటే ఇప్పుడు రైతాంగ ఉద్యమాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య కాలంలోనే మనకు గత 2-3 ఏళ్ల కింద ఈ రైతాంగ పోరాటాలు జరిగినప్పుడు, అంటే పంజాబ్ రైతుల పోరాటం జరిగినప్పుడు కూడా అక్కడ అది రైతు డిమాండ్లు మాత్రమే. చాలా ప్రశ్నలు వచ్చాయి ఇందులో. చాలా భూమి లేని వాళ్ళైనా పంజాబ్లోని రైతుల ప్రశ్నలు ఇందులో ఈ రైతాంగ ఉద్యమంలో ఏం లేవు అనేది, ఆ ప్రశ్నల్ని వాటన్నిటి కూడా అడ్రస్ చేయవలసి ఉన్నాయి. అవన్నీ ఒక పక్కనైతే భారత విప్లవంలో ఈ సైనిక పంథ అమలు చేసేటప్పుడు సైనిక పంథ ఏంటి అనేది అంటే విప్లవ పంథానా అనేది దీర్ఘకాలిక పోరాట పంథానా అనేది నిర్ణయించుకోవాలంటే దాంట్లో ఒక ఉత్పత్తి సంబంధాలకు సంబంధించిన జరుగుతున్న మార్పులను మాత్రమే కాకుండా భారతదేశాన్ని రాజ్యాన్ని
భారత సమాజంలో ఉన్న ఇతరత్రా వ్యాపించి ఉన్న మొత్తం విషయాల్ని ఒక సమగ్రంగా చూసి మాత్రమే వాటిని మనం ఒక దాని గురించి నిర్ణయం కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోగలుగుతుంది. అదేంటి, మన భారత రాజ్యం ఇప్పటికీ పెట్టుబడిదారు సంబంధాలు ఇంత పెరిగినాయి అంటున్నా, ఇది ఒక యూరోప్లోనో ఒక అమెరికాలోనో అంటే పెట్టుబడిదారి బూర్జువా విప్లవాలు బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు వచ్చి పార్లమెంటరీ విధానం, రూల్ ఆఫ్ లా వంటివన్నీ ఏర్పడి అంటే ముఖ్యంగా ప్రజల్లో ప్రజాస్వామిక హక్కుల గురించిన ఒక చైతన్యం, ఆ ప్రజాస్వామిక సంబంధాలు ఏర్పడ్డాయి యూరోప్లో కానీ అమెరికాలో కానీ. అటువంటి స్థితి మన దేశంలో ఇప్పటికీ లేదు, అది చూస్తూనే ఉన్నాం. దానితో పాటు అంటే ఇప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో అయితే మరి రాజ్య వ్యవస్థలోని అన్ని విభాగాలు అంటే రోజు రోజుకు బ్రాహ్మణికల్ హిందుత్వ ఫాసిజం పెరుగుతున్న క్రమంలో ఇప్పటికీ ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఎట్లా అప్రజాస్వామికంగా తయారవుతున్నాయో అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది జ్యుడిషియరీ కావచ్చు, సరే పోలీసు మిలిటరీల గురించి చెప్పనవసరం లేదు. ఏ చిన్న మన ప్రజాస్వామ్యం ఎంత కుదించుకుపోయిందో మనకు తెలుసు. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా మన రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యం అంతా అంటే నిరసనలు వీటన్నికి సంబంధించిన ప్రజాస్వామ్య హక్కులన్నీ ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దీని చుట్టుపక్కల ఓ 2-3 కిలోమీటర్ల పరిధిలో మాత్రానికి కుంచిందబడ్డాయి. ధర్నా చౌక్ రద్దు కావడం చూసినాం, దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం చూసినాం. ధర్నా చౌక్లో మొన్న ఎంఎల్ పార్టీలు వామపక్ష పార్టీలు కలిసి పాలస్తీనాకు వ్యతిరేకంగా పాలస్తీనా అణిచివేతకు వ్యతిరేకంగా పర్మిషన్ తీసుకొని అక్కడ చిన్న ప్రదర్శన చేస్తే ఒక 100 మంది కూడా ఉండొచ్చు, 100-150 మంది. దాన్ని కూడా ఒక 20 నిమిషాల తర్వాతనే ర్యాలీకి అలో చేయలేదు పాలస్తీనా గురించి మాట్లాడితే. అటువంటి ప్రజాస్వామ్య హక్కులు ప్రజాస్వామ్యం మన దేశంలో మన రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ ఇంత పోరాటాలు జరిగిన రాష్ట్రాల్లో ఇట్లా ప్రజాస్వామిక హక్కులు లేని క్రమంలో పార్లమెంటరీ ఎంత డొల్లగా ఉంది అనేది మనం పెద్ద చెప్పనవసరం లేదు. బుల్డోజర్ ప్రజాస్వామ్యం నడుస్తున్నది. అటువంటి పోలీసులు ఎంత చట్టబాహ్యంగా చర్యలకు పాల్పడతారు ఇవన్నీ. ఇవి మనం యూరోపియన్ కంట్రీ అంటే బూర్జువా ప్రజాస్వామ్య విప్లవమైన కంట్రీల్లో విజయవంతమైన దేశాల్లో ఇది చూడలేం. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అంటే ఇప్పుడు వేణుగోపాల్ కానీ వాద్వారా కానీ చట్టబద్ధ పోరాటాలు వీటికి సంబంధించి ఏవైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన పరిమితులు ఎట్లా ఉన్నాయి, ఎంత కుంచుకుపోయినాయి. ఢిల్లీలో రాజధాని ప్రాంతంలో అక్కడ ఒక చౌక అంతకుముందు బోట్స్ క్లబ్ దగ్గర పెద్ద 10,000 మందితోటి 10,000 మందితోటి కూడా ప్రదర్శనలు పార్లమెంటు దాకా ప్రదర్శన జరపగలిగే అవకాశం ఉండేది. దాని నుంచి అక్కడ కూడా ఈ ధర్నా చౌక్ లాంటి ఒక ప్రదేశం ఉంది, అక్కడ కూడా ఇప్పుడు ఆంక్షలు విధించి ఒక చిన్న ధర్నా చేయనీయటం లేదు. ఇట్లా అంటే ప్రజల నిరసనకు పరిమితులు పట్టణాల్లోనే పరిమితులు ఏర్పడినాయి. ఇక గ్రామాల సంగతి అడవుల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఎంత భయంకరంగా మూలవాసి ఆదివాసీ బచావ్ మంచాన్ని బ్యాన్ చేశారు. లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో తమ రాజ్యాంగపరమైన హక్కును అడిగినందుకు సోనం వాంగ్చుక్ లాంటి వాడిని జైల్లో వేసి ఎన్ఎస్ఏ కింద ఏడాది పాటు జైల్లో వేసేటందుకు జైల్లో వేసింది. ఇంకా ఇప్పుడు ప్రతి చోట ఈ బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేస్తున్నారు, బుల్డోజర్ అన్యాయాన్ని అమలు చేస్తున్నారు. ఇట్లా సర్గుజల మూలవాసి ఆదివాసీ బచావ్ మంచు ప్రజాస్వామిక పోరాటాలు చేపట్టినవి కూడా అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నిరసన తెలిపినా కూడా దాన్ని బ్యాన్ చేసి దాని నాయకులందరినీ ఇప్పటికీ జైల్లో ఉంచి ఉన్నారు. ఇట్లా మన దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇంత బలహీనమైన పునాది ఉన్నప్పుడు ఈ పైగా ఇక్కడ ఇప్పటికైనా సరే దీర్ఘకాలిక సాయుధ పోరాటం కొనసాగించగలిగిన ఇతరత్ర సానుకూలమైన ఎన్నో ఉన్నాయి. అయితే మరి 50 ఏళ్ళు జరిగినాక ఇప్పుడు ఈ పోరాటంలో ఈ స్థితికి ఎందుకు చేరుకుంది అని అనుకుంటే దానిలో ఒకటి ఈ జరుగుతున్న నిర్ణయాత్మకంగా జరుగుతున్న పెద్ద ఎత్తున ఈ కగారు దాడి, సూరజ్ కుండ్ ప్లాను ఇవన్నీ ఒకటైతే సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అది ఫ్రమ్ టైం టు టైము మావోయిస్ట్ పార్టీ సమీక్ష చేసుకుంటూనే ఉన్నది, ప్రకటనలు ఇస్తూనే ఉన్నది ఇవి చేసుకోలేకపోయినాము అని. అయితే అవి చేసుకోవాల్సిందే.
ఈ 50 ఏళ్ల అనుభవంలో సాయుధ పోరాట పంథాకు సంబంధించి కూడా ఏం తప్పులు జరిగాయి సమీక్షించుకోవాల్సిందే, నిర్దాక్షిణ్యంగా వాటిని సమీక్షించుకొని ఇంకా దాన్ని సరిదిద్దుకొని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచించాల్సిందే. అంతేగాని ఇట్లా సెట్ బ్యాక్ ఇట్లా విప్లవోద్యమం ఓడిపోతుందేమో అనే భయంతో ఈ ఆయుధాలను ఆ ప్రభుత్వానికి అప్పగించి సరెండర్ అయితే మాత్రం అది ఎటు ప్రజల 50 ఏళ్ల పాటు ఈ వేలాది మంది ఏ త్యాగాలు చేసిండ్రో, పదుల వేల సంఖ్యలో ఏ త్యాగాలు చేసి ఈ పోరాట పంథాని పార్టీని నిర్మించిందో దానికి ద్రోహం చేయడమే అవుతుంది. కాబట్టి జరిగిన అంటే కామ్రేడ్ అజిత్ మాట్లాడుతూ విప్లవోద్యమం మారిన పరిస్థితులను అందుకోవడంలో కొన్నిసార్లు వెనకబడి ఉండవచ్చు, కానీ వాటిని అధిగమించడానికి కృషి చేయాల్సిందే. సాయుధ పోరాట క్రమంలో కూడా అంటే గెరిల్లా పోరాట క్రమంలో కూడా ఎన్నో తప్పులు జరిగి ఉండవచ్చు. అంటే దానికి సంబంధించిన మార్గం ఎట్లా చేసుకోవాలనే విషయంలో తప్పులు జరిగి ఉండవచ్చు. వాటిని సరిదిద్దుకోవాల్సింది. ఆ గుణపాఠాలు తీసుకోకుండా విప్లవం ముందుకు పోజాలదు. ప్రజా పోరాటాలు అన్నారు కదా, ప్రజా పోరాటాలు వందలాది వేలాది ఇదే పార్టీ నాయకత్వంలో లక్షలాది మందిని కదిలించిన ప్రజా పోరాటాలు కూడా జరిగినాయి. అవి ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి, ప్రజా సంఘాలను కూడా ఇంకా ఎట్లా మెరుగ్గా చేసుకోవాలి, ప్రజా పోరాటాలను ఇంకా ఎట్లా చేసుకోవాలి, కార్మికుల్లో పట్టణ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో ఎట్లా పోరాటాలు నిర్మించాలి అనేది సృజనాత్మకంగా చేయవలసి ఉంది. దానికి అందరి సామూహిక కృషి అవసరమే. కానీ దాని అర్థం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాన్ని వదిలేసి ఆయుధాన్ని ప్రభుత్వానికి అప్పగించి పార్టీని మొత్తం బహిరంగం చేసి పార్టీని ఎప్పుడు కావలిస్తే అప్పుడు అంటే మనకు ప్రపంచంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. బహిరంగంగా ఉన్న పార్టీల్లోని మలేషియాలో ఒక్క రాత్రి లక్షల మంది కమ్యూనిస్టులను చంపేసిండ్రు. ఇండోనేషియాలో అట్లా జరిగింది. అటువంటి దారుణానికి మళ్ళీ ఒకసారి విప్లవోద్యమాన్ని, విప్లవ పార్టీని, విప్లవ ప్రజానీకాన్ని గురి చేద్దామా లేకపోతే గురి చేయాలా అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుకుంటూనే విప్లవ ప్రజానీకంపై భరోసా పెంచి తప్పనిసరిగా దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాకు కట్టుబడి అంటే ఎందుకంటే ప్రజలకు అది తప్ప ఇంకో మార్గం లేదు. ఈరోజు మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఫాసిజం ప్రజల ప్రతి పోరాటం మీద అణిచివేతకు ముందు వస్తున్నది. సాధారణ ప్రజల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. చిన్న ప్రశ్న అడిగినందుకు సమూహ లాంటి జనరల్ రచయితల సంఘం వరంగల్లో మీటింగ్ పెడితే పోయి ఏబీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే, సంఘ పరివారం వెళ్ళి దాడి చేస్తున్నారు. అటువంటి నేపథ్యంలో ఆ పోరాటాలను నిజానికి పూర్వ విద్యార్థులు ఎదుగా మేము ఈ పూర్వ కాకముందు విద్యార్థులు ఉన్నప్పుడు కథనంలో అంటే కాలు దూసి వాటిని సవాల్ చేసి ఆ సంఘ పరివార్ను తరిమి కొట్టిన అనుభవం కూడా ఉన్నందుకే యూనివర్సిటీల్లో కానీ చుట్టుపక్కల బస్తీల్లో కానీ ఎక్కడ కానీ వీటన్నిటిని ఎదుర్కోగలిగాం. కాబట్టి అది మన వెనక ఉన్న అనుభవం, మనం తీసుకోవాల్సిన గుణపాఠాలు, దానికి మనం అనుభవించాల్సిన పంథ. ఇక ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. కామ్రేడ్ మొన్న ఈ మధ్యనే జైల్లో ఉన్న కామ్రేడ్స్కి అంటే ఆదివాసీ కామ్రేడ్స్ని ఇక్కడ అంటే సరెండర్ అని ఒకవైపు ప్రకటించి కూడా 14 మంది చాలా యంగ్ ఆదివాసీ మహిళా కామ్రేడ్స్ని ఇక్కడ చెంచల్గూడ జైల్లో ఉంచారు. అందులో ఒక కామ్రేడ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు కదా, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ చెప్పిందట, ఇక్కడ హిడ్మాని చంపినందుకు ఇంత తీవ్రంగా చిత్రహింసలు పెట్టి అంటే అక్కడంతా బస్తర్లో ఈరోజు బస్తర్ అంతా హిడ్మాను చంపిన తీరును వీటన్నిటి పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. మనం ఆయన అంతిమయాత్రలో అది చూసాం. కానీ ఇప్పటికీ క్యాంపుల ఎదురుగా ప్రదర్శనలు చేస్తున్నారు అని వాళ్ళ అమ్మ చెప్పిందట అమ్మాయికి. క్యాంపులు ఎదుట మేమంతా ప్రదర్శనలు చేస్తున్నాము అని చెప్తే ఈ అమ్మాయి జైల్లో ఉంది, ట్యాప్ అవుతుంది ఫోన్ అనేది ఉద్దేశంతో అమ్మాయి ఇవన్నీ వద్దులే అని చెప్తే, ఎందుకు నీకు జైల్లో ఉన్నా నీకేమైంది, మేము బయట ఉన్న మాకు కదా ఇబ్బంది రావాల్సింది, మేమే చెప్తున్నాం కదా, ఏం లేదు ప్రజలే అంతిమంగా గెలుస్తారు అని ఆ ఆదివాసీ తల్లి తన బిడ్డకు చెప్పిందట. అది హిడ్మా వేసిన ప్రభావం. ఈరోజు జార్ఖండ్లో, మధ్యప్రదేశ్లో ఎక్కడో అంటే విప్లవోద్యమ ప్రభావం లేని
ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు ఈరోజు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. సర్గుజాలో, అంబికాపూర్లో అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీరు అందరు ఇట్లా చేస్తే మేమందరం హిడ్మాలం కావచ్చు వస్తుందని పత్రికా సమావేశాల్లో చెప్తున్నారు. వాళ్ళకి ఏది మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు లేవు, ఏవి లేవు, కానీ మీరు ఇట్లా చేస్తే మేము హిడ్మాలు కావాల్సి వస్తుంది అని హిడ్మా గురించి తెలియని వాళ్ళు కూడా ఈరోజు, హిడ్మా పంథా ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. అది ఈరోజు ఆ ప్రభావం తప్పనిసరిగా విప్లవం మా ఆర్కే అన్నట్టు ఓడిపోతే ఓడిపోదాం కానీ లొంగిపోవద్దు, లొంగిపోతే లేవలేం, ఓడిపోయినా మళ్ళీ గెలుస్తాం, లేస్తాం, అది మనం స్ఫూర్తిగా నిలుచుకొని నిలబడదాం.